రాయదుర్గం పరిసర ప్రాంతాల్లో ట్రాఫిక్ పరిస్థితిపై తాజా వివరాలను మా ప్రతినిధి నాగార్జున అక్కడి నుంచి ప్రత్యక్ష ప్రసారం ద్వారా అందిస్తారు. నగరంలో గంటపాటు కురిసినటువంటి భారీ వర్షానికి జనజీవనం అంతా కొంత అస్తవ్యస్తం అయిపోయింది. ప్రధానంగా హైటెక్ సిటీ రాయదుర్గం ప్రాంతాల్లో ట్రాఫిక్ స్తంభించింది. రోడ్లపైన కిలోమీటర్ల మేర వాహనాలు కనిపిస్తున్నాయి. ఒకసారి మనం చూస్తున్నటువంటి ఈ రహదారి లింగంపల్లి నుంచి టువర్డ్స్ మెహదీపట్నం వెళ్ళేటి ప్రధాన రహదారి. సో ఇక్కడ భారీ వర్షం పడడం, వర్షం ఆగిపోయిన తర్వాత మరింత ట్రాఫిక్కి తీవ్రంగా అంతరాయం ఏర్పడింది. దాదాపు గంటల తరబడి ఒక 100 మీటర్స్ దూరం జరగడానికి సుమారు 15 నిమిషాలు టైం పడుతుంది. సో ఇక్కడి నుంచి దాదాపు ఒక గంట నుంచి ఇదే పరిస్థితి ఉంది. సో ఇక్కడ ప్రధాన రహదారి కావడం, కార్యాలయాల నుంచి ఇంటికి వెళ్తున్నటువంటి సమయం కావడం, దాంతోపాటుగా సాఫ్ట్వేర్ హబ్లన్నీ కూడా ఇదే ప్రాంతంలో ఉండడం. సో ఇక్కడి నుంచి ఈ టైంలోనే పీక్ అవర్స్లో వర్షం పడడం వల్ల తీవ్రంగా ట్రాఫిక్కి ఇబ్బందులు ఏర్పడ్డాయి. మనం ఒకసారి చూడొచ్చు, విజువల్స్లో చూడొచ్చు. దాదాపు ఇదే పరిస్థితి గంట నుంచి. ఒకవైపు రూట్ బాగానే ఉన్నా, మరొక వైపు రూట్ అంతా ఇది ప్రధాన రహదారి కావడం దీనికి పూర్తి స్థాయిలో ట్రాఫిక్ కి సంబంధించింది. ట్రాఫిక్ పోలీసులు ఒకవైపు దీన్ని క్లియర్ చేసే పనిలో ఉన్నా కానీ కొన్ని చోట్ల వాటర్ లాగింగ్ పాయింట్స్ చూడడం, కొన్ని చోట్ల రోడ్లపై ఉన్నటువంటి బ్యారిగేట్లు గాలి కారణంగా ఇంతకు ముందు పడినటువంటి వర్షం ఈదురు గాలితో పాటు ఉరుములతో కూడినటువంటి భారీ వర్షం పడడం వల్ల రోడ్ల మీద కొన్ని చెట్లు పడిపోవడం, తర్వాత బ్యారిగేట్స్ అన్ని మధ్యలో కొంత వర్క్స్ జరుగుతున్నాయి, రోడ్ వర్క్స్ జరుగుతున్నాయి, దాంట్లో బ్యారిగేట్లు అడ్డం పెట్టినటువంటి రోడ్డు మీద పడిపోవడం, అస్తవ్యస్తంగా పడిపోవడం వల్ల ఒక యూటర్న్లు కొన్ని ఉండడం, దీని అంతటి మేర ట్రాఫిక్ తీవ్రంగా అంతరాయం ఏర్పడింది. సో చాలా నెమ్మదిగా ఈ వాహనాలన్నీ కదులుతున్నాయి. ఇవన్నీ కూడా క్లియర్ అవడానికి దాదాపు మరొక గంట పాటు సమయం పట్టే అవకాశం ఉంది. సో ప్రస్తుతం మనం చూసినటువంటి రహదారి లింగంపల్లి నుంచి మెహదీపట్నం వైపు ప్రధాన రహదారి. సో ఇక్కడ నుంచి దీని కనెక్ట్గా ఉన్నటువంటి బయోడైవర్సిటీ నుంచి తర్వాత ఐక్య వైపు ఉన్నటువంటి రహదారి అంతా కూడా ట్రాఫిక్ స్తంభించింది. ఒకవైపు కేబుల్ బ్రిడ్జ్ రోడ్ నెంబర్ 45 జూబ్లీ హిల్స్ని కలిపేటువంటి రహదారిని కూడా ట్రాఫిక్ అంతరాయం ఏర్పడింది. సో వీటంతా క్లియర్ అవడానికి మరికొంత సమయం పడుతుందని ట్రాఫిక్ పోలీసులు చెప్తున్నారు. సో ఇప్పుడు వీటిని క్లియర్ చేసేందుకు ట్రాఫిక్ పోలీసులతో పాటుగా ఇక్కడ జిహెచ్ఎంసీ అధికారులు కొన్ని చోట్ల వాటర్ లాగింగ్ పాయింట్స్ ఉన్నాయి, వాటన్నింటినీ కూడా క్లియర్ చేసేందుకు శ్రమిస్తూ ఉన్నారు. సో దాదాపు ఒక గంట పాటు మాత్రమే కురిసినటువంటి వర్షానికి ఈ ఫ్లైఓవర్ దగ్గర ఉన్నటువంటి ఎంట్రెన్స్లో పైకి ఎక్కేటువంటి దగ్గర భారీగా జలమయమైన రోడ్డు మీద నీళ్లున్నాయి. దానివల్ల ట్రాఫిక్ జామ్ అయిందని పోలీసులు చెప్తున్నారు. వాటిని క్లియర్ చేసేందుకు జిహెచ్ఎంసీ అధికారులతో కలిసి పనిచేస్తున్నారు. మొత్తానికైతే నగరంలో కురిసినటువంటి వర్షం ఇక్కడ జనజీవనాన్ని కొంత స్తంభింపజేసింది ట్రాఫిక్ని. సో ఇప్పుడు ఈ ప్రధాన రహదారి ఉన్నటువంటి ఈ ముంబై ప్రధాన రహదారిలో ఉన్నటువంటి ఈ మెహదీపట్నం రూట్ అంతా కూడా క్లియర్ అవడానికి మరొక గంటన్నర పైనే పట్టే అవకాశం ఉంటుందని ట్రాఫిక్ పోలీసులు చెప్తున్నారు. ధన్యవాదాలు నాగార్జున.